వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 2వ అధ్యాయం సాంఖ్యయోగము 20వ శ్లోకం. న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఆత్మకి పుట్టుక లేదు, ఎన్నటికీ మరణం కూడా ఉండదు. ఒకప్పుడు ఉండి ఇక ముందు ఎప్పుడైనా అంతమైపోదు. ఆత్మ జన్మలేనిది, నిత్యమైనది, శాశ్వతమైనది మరియు వయోరహితమైనది. శరీరం నశించిపోయినప్పుడు అది నశించదు. ఈ శ్లోకంలో ఆత్మకు ఎటువంటి వికారము లేదు అని కృష్ణుడు చెప్పాడు. వికారములు అంటే మార్పులు. ప్రపంచంలో ఉన్న ఏ వస్తువుకైనా 6 వికారములు తప్పవు. మన శరీరాన్నే తీసుకుంటే అస్థి, జాయతే, వర్ణతే, విపరిణమతే, అపక్షీయతే మరియు వినశ్యతి. గర్భవాసం, పుట్టుక, పెరుగుదల, పునరుత్పత్తి, తరుగుదల మరియు మరణించుట, ఇవి శరీరం యొక్క పరిణామాలు. ఈ పరిణామాలు ఆత్మకు లేవు. ఏదైనా వస్తువు ఒకప్పుడు ఉనికిలోకి వస్తే అది తరువాత లేకుండా పోతుంది. శరీరం కూడా తల్లి గర్భంలో నుండి వస్తుంది, మార్పులు చెందుతుంది, తరువాత భూగర్భంలో కలిసిపోతుంది. కానీ ఆత్మ ఎక్కడి నుండి రాదు, ఎక్కడికి పోదు. అలాగే పుట్టినప్పుడు శరీరం చిన్నదిగా ఉంటుంది, కాలం గడిచే కొద్దీ పెరుగుతుంది, మరలా క్షీణిస్తుంది, తుదకు మరణిస్తుంది. కానీ ఈ మార్పులు ఆత్మకు లేవు. ఆత్మ పుట్టదు, చావదు, దానికి అంతం లేదు. ఆత్మ ఎల్లప్పుడూ ఉండేది, చావు లేనిది, దానికి కాలము దూరము లేదు. అది శాశ్వతము, మార్పు చెందనిది, క్షీణత లేనిది. శరీరం మరణించినా ఆత్మ చావదు. ఆత్మకు ఏ వికారము లేదు. శరీరములు మార్పు చెందుతాయి, ఆత్మకి మార్పు లేదు. కాబట్టి ఓ అర్జున, ఈ భీష్ముడు, ద్రోణుడు, నీవు, నేను అందరూ ఆత్మస్వరూపాలే, ఈ శరీరాలు కాదు. ఈ శరీరాలు అశాశ్వతాలు. శరీరాలలో ఉండే ఆత్మ శాశ్వతమైనది. కేవలం శరీరాలు నశిస్తాయే కానీ ఆత్మ కాదు. కాబట్టి నీ తాత, నీ గురువులు, నీ బంధువులు శరీరాలు పోతాయే గాని వారు చావరు. కాబట్టి వీరు మరణిస్తారేమో అని నీవు దుఃఖించటం నీ అవివేకము అని బోధించాడు కృష్ణుడు. ఓం నమో భగవతే వాసుదేవాయ.